నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. మన పెరటి రుచులు కార్యక్రమంలో గత ఎపిసోడ్లో చాలా రకాల ఔషధ మొక్కల గురించి తెలుసుకున్నాం కదా. కాకపోతే టైం సరిపోలేదు కాబట్టి ఆ ఎపిసోడ్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఈ ఎపిసోడ్లో చక్కగా ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు, అలానే అవి ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే మేలు, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు నేను వచ్చేసాను హైదరాబాద్ శంకరపల్లిలో ఉన్న ప్రగతి రిసార్ట్స్కి. సో మనతో పాటు ఉన్నారు ప్రగతి రిసార్ట్స్ చైర్పర్సన్ డాక్టర్ జీబీకే రావు గారు. రండి వెళ్ళి పలకరిద్దాం. నమస్తే సార్. నమస్తే. మళ్ళీ మీకు పెరటి రుచులు కార్యక్రమానికి సాదర స్వాగతం సార్. వెల్కమ్ సార్. నైస్ సార్. లాస్ట్ టైం మనకు మా పెరటి రుచులు కార్యక్రమంలో ఎన్నో రకాల పెరట్లో పెంచుకోదగ్గ ఔషధ మొక్కలు, వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు, అదేవిధంగా మనకి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడతాయి, ఈ విషయాలన్నీ చాలా క్లుప్తంగా వివరించారు. సమయం సరిపోలేదు కాబట్టి మనం అన్ని ఔషధ మొక్కల్ని తెలుసుకోలేకపోయాము. మరి ఈరోజు మిగతా ఔషధ మొక్కల గురించి తెలియజేస్తారా సార్? తప్పకుండా. వెల్కమ్ అగైన్. ఓకే సార్, వెళ్దామా? మరి వెళ్దాం, పదండి సార్. సార్ ముందుగా మాకు ఏం తెలియజేస్తున్నారు సార్? మీకు ఇది గానుగాకు. గానుగాకు మీరు అనేక రకాల విషపూరితమైన నోట్లో వేసుకుని తంబాకు అని, అట్లాగే పాన్ మసాలా అని నోట్లో వేసుకుని వాళ్ళకి క్యాన్సర్స్ రావటం ఇదంతా చూస్తున్నాం. అట్లాగే మీరు డ్రింక్స్, లిక్కర్స్, లివర్ పాడవటం, ఇవన్నీ సిగరెట్లు కాల్చడం, అనేక రకాల అలవాట్లు, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెడు అలవాట్లు పోవాలంటే ఈ గానుగాకుని కూడా ఈ విధంగానే కషాయంగా చేసుకుని తీసుకోవచ్చు. కొంతమంది ఈ తంబాకు, ఈ పాన్ మసాలా వేసుకుని నోట్లో వాళ్ళు మేము దాన్ని వదలలేమనే వాళ్ళకి ఈ ఆకులు ఇచ్చి నోట్లో పెట్టుకోరా అంటే వాడు నోట్లో పెట్టుకుని అవి మానేసి ఇవే పెట్టుకుంటున్నాడు. దీనివల్ల మీకు బ్రష్ చేసుకోవటం కూడా అవసరం లేదు, ఇది పెట్టుకుంటే అంత శుభ్రం చేస్తుంది అనమాట. గానుగ అనేది నోట్లో మీకు ఎలాంటి జబ్బులు రానికుండా పళ్ళు వజ్రాల్లాగా చేస్తుంది. అట్లాగే మీకు దంతాలకి చీము పట్టడం కానీ, చిగురు వాయటం కానీ, ఈ నోటికి సంబంధించింది ఏమి అన్నిటికీ పరమ ఔషధం నోటికి గానుగ. ఇది ఉంటే మీకు దోమలు కూడా రావు. మీ దగ్గరలో ఉంటే దోమలు కూడా రావు. మంచి ఇంట్లో పెంచుకోవచ్చు అంటారా? పెంచుకోవచ్చు. మీరు ఇంట్లో అంటే ఇది వృక్షం లాగా అవుతుంది. మీ స్పేస్ ని బట్టి మీరు అదే కుండీలో పెట్టుకోండి. కుండీలో పెట్టుకుని చేసుకోండి, ప్రూన్ చేసుకోండి. చక్కగా మీరు చేసుకోవాలంటే పెద్ద వృక్షాలు కూడా మనం బోన్సాయ్ అంటున్నాం కదా, అలా చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. అట్లాగే మీకు ఇది కనిపిస్తుంది, ఇది వామాకు, రణపాల. ఇది అద్భుతమైన ఔషధం క్యాన్సర్కి. ఎలాంటి ఇది కూడా సేమ్ మనం కషాయంగా చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇది కర్పూరం. మరి ప్రతి దాంట్లోనూ మనం లడ్డులో కూడా కర్పూరం వేస్తూ ఉంటారు, పచ్చ కర్పూరం. దీని నుంచే చేయాలి. మనం వచ్చే బయట కర్పూరం ఇవన్నీ కూడా ఆర్తి చేసేవన్నీ కూడా ఇవన్నీ కెమికల్తో తయారు చేస్తాయి. సో కర్పూరం అంటే దీంతో చేయాలి. ఈ కర్పూరం అనేది వాసనతో కూడా మీకు మంచి రుగ్మతులు పోతాయి. అలా మీరు అశోక సీత మనం చూశారు కదా, ఇది అశోక సీత ఫ్లవర్ ఉందనుకోండి, మీరు వెంటనే మీకు బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి. ఇవి ఏ బటర్ఫ్లై దేనికి వస్తుంది, ఏ తూనితీగ దగ్గర నుంచి మీకు ఏదైతే కందిరీగల దగ్గర నుంచి, లేకపోతే మీకు హనీ బీస్ దగ్గర నుంచి, ఇంట్లో దానికి స్పెషల్గా ఉంటాయి. వాటి యొక్క దాన్ని బట్టే మనం ప్రకృతిలో నేర్చుకోవాల్సిన దాన్ని బట్టి మనకి ఏది మనం వాడుకోవాలి, ఏది వాడుకోకూడదు కూడా తెలుస్తుంది. అది ఒక మాండవ్య బుద్ధి ఉన్న వాళ్ళకి కాదు, ఆ తేజస్సు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇది అశోక సీత అంటే అశోక సీత ఇండికా.
దీని యొక్క ఉపయోగం అంటే ఆడవారికి పలానా జబ్బు నయం కాదనేది ఇంతవరకు సైన్స్ ప్రూవ్ చేయలేకపోయాం. ప్రతి జబ్బుకి ఆడవారికి ఏదైతే జబ్బు ఉంటుందో మెన్సెస్ కానీ లేకపోతే ఇంకా అది గర్భిణీ వాతాలు ఇవన్నీ అనేక రకాల సంబంధించిన ఇవన్నీ కూడా ఇది అద్భుతమైన ఔషధం. అందుకని అశోక సీత శోకాన్ని పోగొట్టేది అశోక అది అన్నమాట. అట్లా మీకు ఇది పప్పాయి. ఈ పప్పాయి కూడా మీకు ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తుంది పప్పాయి. అవును సార్. ఈ మధ్య కాలంలో చాలా మందికి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి దోమ కరడం వల్ల మీరు అన్నట్టు బ్లడ్ సెల్స్ అన్ని పడిపోవడం వల్ల వెంటనే మీరు పప్పాయి ఆకు కనుక రసం చేసి తాగితే కనుక మనకి మళ్ళీ బ్లడ్ సెల్స్ అనేది వస్తాయని చెప్తూ ఉంటారు. సో మనకి విరివిగా లభిస్తుంది కాబట్టి దీన్ని అందరూ యూజ్ చేయొచ్చు. దీంట్లో దోమలు అనేది భారతదేశంలో ఎక్కడ చూసినా దోమలు, కానీ ప్రగతిలో ఉండవు. నిజమే, ఎంతసేపు ఇక్కడ కాదు, మీరు సాయంత్రం చూడండి, సాయంత్రం 6 ఆ టైంలో ఒక్క దోమ మీకు ఎక్కడ కనిపించదు. మరి చెట్లు ఉంటే దోమలు అంటారు, నీటి కొంటలు ఉంటే దోమలు అంటారు. మీకు ఇక్కడ అన్ని నీళ్లు నిలిచినవి చాలా ఉంటాయి, అన్ని చెరువులుగా నీళ్ళు ఉంటాయి, అయినా కూడా ఒక దోమ. కొన్ని దోమలు ఎలాంటి ఉంటాయి అంటే గర్భిణీ స్త్రీలను కుట్టింది అనుకోండి, వచ్చే పిల్లలకి బ్రెయిన్ లేకుండా వస్తారు, చిన్న బ్రెయిన్తో వస్తారు. అంటే భారతదేశం మనం ఏ విధంగా రాబోతుంది అనే అట్లాంటి జబ్బులు రాకుండా ఉండటానికి దీని కషాయం అనగానే ఎర్లీ మార్నింగ్ మనం దాన్ని లేత ఆకులు తీసుకోవాలి కదా సార్? పప్పాయి ఏ ఆకులు తీసుకున్నా పర్లేదు అంటారా? దీంట్లో తెగుళ్ళు లేకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. మీరు వీటిని ఇట్లా దీంట్లో వేసుకుని ఈ హాట్ వాటర్ దీంట్లో, ఇది ఫిల్టర్ అంటే ఏం లేదమ్మా, ఈ నీళ్లు ఈ ఆకులు మనకి గొంతుకు అడ్డం పడకుండా ఉంటాయి. ఇట్లా ఓకే, కాసేపు బాయిల్ చేసేసి ఆ వాటర్ ని సైడ్ తీసేసుకొని 2 నిమిషాలు దాన్ని మూత పెట్టుకుని ఇది పెట్టుకుని ఆ వాటర్ ని తీసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడు కొంతమందికి వేడి గొంతు బాగుంటుందని వేడిగా వాళ్ళకి తగ్గట్టుగా సిప్ చేసుకుంటూ చేసుకోవచ్చు. లేకపోతే ఒకేసారి చల్లారిచ్చినాక మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు. అంతేకాని మరి దీన్ని కషాయం లాగా చేసేసి కషాయం అంటే మనం కషాయం అంటే ఇప్పుడు పేరు మన భారతదేశానికి కాషాయం పేర్లు. ఇప్పుడు దాని యొక్క గొప్పతనం తెలియక దాని పేర్లు హెర్బల్ టీ, హెర్బల్ జ్యూస్, హెర్బల్ అంటే మనం మోడర్నైజేషన్ లో అలా వచ్చింది అంతే. మనం టీ కాఫీలు అవి మనకి లేవు, ఇవే ఉండే, వీటినే మనం ఆరోగ్యానికి వాడుకునేవాళ్ళం. సార్ వీటన్నిటితో పాటు మాత్రం మనకు విరివిగా దొరికేది పప్పాయి ఆకు కాబట్టి శుభ్రంగా పప్పాయి ఆకుని అందరూ ఉపయోగించుకుంటారు సార్, మీరు చెప్పారు కాబట్టి. చాలా ఉన్నాయి, పెరట్లో దొరికే చాలా ఉన్నాయి. ఇదేంటి సార్? ఇది కూడా సదాపాకు, దీని పేరే సదాపాకు. ఇది దోమలు రానిదు, అట్లాగే పాములను కూడా రానిదు. ఓకే, నాగవల్లి అంటే నాగుపాములు రావు, ఇది ఉన్న చోట నాగుపాములు కూడా రావు. సో దీని ఉపయోగం చూస్తే మీరు ఇందాక చెప్పిన క్యాన్సర్, మీరు ఎందుకు క్యాన్సర్ గురించి నేను చెప్తున్నానంటే మీరు క్యాన్సర్ని తగ్గించగలిగింది అంటే ఇంకా చిన్నవి కూడా బ్రహ్మాస్త్రం ఉన్నప్పుడు ఇంకా చిన్న అస్త్రాలు ఏంటి, అంత అద్భుతమైంది. దీన్ని కూడా అట్లాగే కషాయంగా ఇందాక చెప్పినట్టుగా ఇది వారం రోజులు కంటిన్యూగా తీసుకుని అట్లాగే రావి కంటిన్యూ తీసుకుని వారం రోజులు, అట్లాగే మీకు కల్పవృక్షం కానీ మీకుండా ఏదైతే ఇందాక చెప్పింది బెల్వ కానీ ఈ అమృతవల్లి కానీ 4 రకాలు తీసుకుంటూ జబ్బులను బట్టి ఏ జబ్బులను బట్టి 4 వారాలు అయినాక మళ్ళీ రిపీట్ చేయడం. ఓకే, అట్లా మనకి అందుబాటులో ఉన్న ఆకులు ఇప్పుడు వీటిలో మనకి ఏదైతే అందుబాటులో అంటే జబ్బును బట్టి 4 రకాలు మనం ఉంటే 10-15 రకాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఏంటంటే అందరికీ దొరికే వాటి గురించి 4 ఆకుల గురించి చెప్తున్నాం ఒక్కొక్క జబ్బుకి. ఈ ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ కి మనం చెప్పాం కదా రావి ఆకు, జామాకు, ఇట్లా సదాపాకు, ఇట్లా బెల్లు ఆకు. ఇప్పుడు ఇవి దొరికే వాటిని చెప్తున్నాం. దొరకని చాలా మీకు అవి ఎవరికి దొరకని. అందువల్ల మనం ప్రగతిలో ఏ అయితే అన్నీ ఉన్నాయో వాటి గురించి చెప్తే ఇక్కడ ప్రగతిలోకి రావాలి, ఇంకా వేరే చోట ఎక్కడ దొరకవు. అందువల్ల వీటి గురించి అందుబాటులో ఉండే వాటినే చెప్తున్నారు. అది ప్రొఫెసర్ ఖాదర్ వలీ గారు. సో వారి ఇక్కడికి వచ్చి చూసినాక వారు ఒక అద్భుతమైన
ఆనందం, ఆ సంతోషం పట్టలేక ఇక దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే దాంట్లో వారు అత్యుత్సాహంగా ఉన్నారు. అట్లాగే వారి అమ్మాయి కూడా 15 గోల్డ్ మెడలిస్ట్ ఈ ఔషధ దాంట్లో, పర్టికులర్గా ఆమె ఈ హోమియోపతి దాంట్లో ఈ ఈటు గురించి కూడా వారు వస్తున్నారు. ఈ ఈటు యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా అందరికీ తెలియపరచడానికి. సో నేను చెప్పేది ఇది వాడుకలోకి, ఇది ఇంట్లో కుండీలు పెంచుకోవచ్చు. ఓకే, మీకు అందరికి దోమలు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ దోమలు రాకుండా ఉండడానికి చాలా అద్భుతమైన, ఇది మీరు పట్టుకున్నా మనకు అరోమా కూడా కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది, ఇది పంజెంట్ గా ఉంటుంది. ద బెస్ట్. మీకు ఇంకా క్యాన్సర్ గురించి చెప్పినప్పుడు మీరు ఒకటే, ఇది బ్రహ్మాస్త్రం. ఓకే, అన్నిటికీ ఏ డోకా ఉండదు అన్నమాట. మీరు ఒకటి అందించండి. జామాకు కూడా మనకి అందరి ఇళ్ళల్లో దొరికేదే కాబట్టి ఇది దీన్నే అమృత ఫల్. అవును, అమృత ఫల్ అమృత ఫల్ అని చెప్పినాక దీని యొక్క ఉపయోగాలు తెలిసినాక ₹2 కేజీ జామ ఇప్పుడు 75 రూపాయలు, 150 రూపాయలు అయిపోయింది. ఎందుకని? దీని యొక్క గుణాలు అమృత ఫల్. జామ పండు గురించి తెలుసు, ఆకు గురించి మీరు ఎందుకు 75 రూపాయలు 150 రూపాయలు అంటే, మీకు క్యాన్సర్ని కూడా తగ్గించేది ఉన్నప్పుడు మీకు 1000 రూపాయలు పెట్టినా కూడా నీకు మందుగా వాడుతున్నప్పుడు నీకు వేరే అన్ని జబ్బులు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అన్ని వాడే బదులు వీటిని కూడా అంతే 4 ఆకులు గుప్పిల్లో తుంచి కషాయంగా చేసుకోవచ్చు. ఓకే, అట్లా మీరు పక్కన ఇదే ఆకు సార్, ఇది నేరేడు. ఓకే, నేరేడు కూడా మీరు చెప్తారు కదా. అవును, నేరేడు పళ్ళు తెలుసు, ఇయర్లీ వన్స్ ఒకటి వస్తాయి. మనం అవి తినేటప్పుడు మనం పొట్టులో ఏదైనా చెత్త ఉంటే కనుక మొత్తం బయటకు వచ్చేస్తుంది. మన ఎంటుకలు ఇట్లాంటివన్నీ కూడా మీకు రాకుండా, అదే కాకుండా డయాబెటీస్ కూడా, దీంట్లో నేరేడు, మారేడు, చెంగల్వ మీకు ఎన్ని చెప్పారు పత్తిలో. ఇవి నేరేడు, మారేడు, చెంగల్వ 3 కూడా డయాబెటీస్ కి ది బెస్ట్. అట్లా మీకు దాంట్లో వరుసన పేర్లు మనకు అన్ని ఋషులు చెప్పిని మనం పట్టించుకోవటం, అదేదో పాటలుగా పాడుకుంటున్నాం. ఇది కూడా అద్భుతమైన ఔషధీ గుణం ఉన్నది. దర్ప గడ్డి కూడా కనిపిస్తుంది. ఇది గరిక కూడా మీకు ఐరన్ కాంటెంట్ తక్కువ ఉన్నప్పుడు దీని యొక్క కషాయం, అట్లాగే దీన్ని చట్నీగా చేసుకోవచ్చు. ఇది మా అమ్మగారు ఎప్పుడు 1958లో ఈ గరికతో చట్నీ చేసి కలెక్టర్ దగ్గర, అప్పుడు ఆ రోజుల్లో రేడియో అంటే పెద్ద ఇదన్నమాట, ఒక రేడియో వారికి బహుమతిగా తీసుకున్నారు ఆ రోజుల్లో. ఇది అద్భుతమైన, ఇది మా గణపతి కూడా ఇష్టం సార్. ఇప్పుడైతే మాకు కూరల్లో దేంట్లోనా మనకు పాలకతో వచ్చేటప్పుడు సైడ్ లో ఈ గడ్డి ఉంటే తీసి పడేస్తూ ఉంటాము, ఈ గడ్డి విలువ తెలియక. ఇది యాక్చువల్గా ఇంకా పవర్ఫుల్ గడ్డి. ఇది కంటిన్యూగా యాంకరింగ్ చేసుకుంటూ వెళ్తుంది. గణపతికి ఇది అద్భుతమైన. ఓకే సార్, నెక్స్ట్ మీకు గణపతి అన్నాము, గణపతి వచ్చేసింది. గణపతి అనగానే ఫస్ట్ గణపతికి మాచీపత్రం సమర్పయామి. మాచీపత్రం మీకు చర్మానికి సంబంధించిన సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా కషాయంగా వాడుకోవచ్చు. అనేక రకాలుగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా మంచిగా వాడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇదేంటి సార్? ఇది మనకి దాల్చిన తేజ్పత్తా అనేది మనకి ఎండిపోయిన తర్వాత అయితే మాకు తెలుసు, పచ్చిగా ఉండేటప్పుడు ఎప్పుడు చూడలేదు. ఇదంతా కూడా మీకు డయాబెటీస్ వాళ్ళకి కానీ ఇట్లా మీకు దాల్చిన పౌడర్ వేస్తాం కదా మనం, తేనె కలిపేసి, అలాగే ఉత్తేజాన్ని కలిగించడానికి, తేజస్సును రావడానికి ఇది అద్భుతమైన. మొద్దుబారిపోయేటప్పుడు దాన్ని పౌడర్ చూర్ణం చేసి వేసుకుంటూ అద్భుతమైనది. బెల్వ, మారేడు ఇది కూడా మీకు ఎన్ని రోగాలంటే అన్ని రోగాలకి ఇది దివ్య ఔషధం. మీరు ఒకదానికని కాదు, ఇందాక చెప్పాం కదా మీకు ఎంత దీని గురించి అన్ని రకాలు, మీకు పలానా జబ్బు అని లేదు, అన్ని రకాలకి మీకు. నెక్స్ట్ జనరేషన్ కి ఈ స్ప్లిట్ అవటం, పెదాలు, అంగదోషాలు, ముక్కు, చెవులు 5 ఏళ్ళు బదులు 7 ఏళ్ళు రావటం, ఇవన్నీ కూడా రాకుండా చేయగలుగుతుంది 3 తరాల వరకు. అది ఏది తీర్థంగా తీసుకున్నా. దీని ఫలాన్ని మీరు యజ్ఞంలో అర్పించారనుకోండి, మీకు అశ్వమేధ యాగం అట్లాంటి 1000 యాగాలు చేసినంత ఫలం అంటారు. ఎందుకని దాని యొక్క నుంచి వచ్చే ఈ ఏదైతే ఔషధుల నుంచి ఇవన్నీ కూడా మీకు వర్షాన్ని కురిపిస్తాయి. మీకు వర్షం లేకపోతే, నీళ్ళు లేకపోతే జీవనం ఎక్కడిది? మీకు ఔషధుల్ని
పెంపొందించేస్తాయి. ఈ ధార్మిక స్థితి మనస్సుల్ని ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళని వైబ్రేషన్స్ తీసుకొస్తుంది. అందువలన యజ్ఞం యాగాలు అనేది భారతదేశానికి దాంట్లో ఇవన్నీ వనమూలికలు మనం యజ్ఞంలో కూడా వేస్తాం. నెక్స్ట్ ఇది అవిసె ఆకు. అవిసె అంటే దీన్ని అగస్తి అని కూడా అంటారు. అగస్తి మహాముని ఈ హెర్బల్స్కి ఈజ్ నెంబర్ 1. సో అతని పేరు పెట్టుకున్నారు. ఇది అంత అద్భుతమైంది. మీకు ఏంటి మునగ చెట్టు, మునగాకు, దాన్ని ఏ విధంగా అంతకుముందు మునగాకు ఇంట్లో ఉంటే పట్టించుకునేవారు లేరు. ఈరోజు 10 రూపాయలు ఆకు కూడా, కాయ 10 రూపాయలు, 15 రూపాయల వరకు వెళ్తుంది. ఆకు కూడా అంత వచ్చింది. అది మనం చెప్పడం వలన వచ్చింది. చెప్పకపోతే అది కూడా కనుమరుగైపోవాల్సింది. కనుమరుగు కాదు, ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు, వాడరు. దానికంటే 1000 రెట్లు. దీని గురించి తెలియదు. దీని గురించి తెలియదు. దీన్ని పుష్పాలు వస్తాయి. ఒక్కొక్క పుష్పం $5 పెట్టి కొన్ని తీసుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే దాంట్లో ఉన్న శక్తి అలాంటిది. మనలో ఉన్న ఆ జీవశక్తిని అద్భుతంగా మన యొక్క రక్తాన్ని, మన యొక్క అన్ని ఆర్గాన్స్ని అత్యద్భుతంగా తీసుకొస్తుంది అన్నమాట. రుద్రాక్ష దీంట్లో ఇది త్రిముఖి రుద్రాక్ష. దీని యొక్క నేపాల్లో మనం 2 నెలల క్రితం వెళ్ళినప్పుడు ఈ త్రిముఖి రుద్రాక్ష నేను బేరం అడిగాను. ఎందుకంటే ఏంటి రేట్ ఎలా ఉంటుంది. 500 చెప్పారు. 400కి రూపాయి తగ్గనంటాడు. మన దగ్గర దీనికి 10,000 రుద్రాక్షలు వస్తాయి ఒక చెట్టుకి. ఒక్క చెట్టుకి 10,000, 400 రూపాయలు ఒక రుద్రాక్ష త్రిముఖి. అదే పంచముఖి 5 రూపాయలు కూడా ఇస్తానంటున్నాడు. త్రిముఖి అంత మన దగ్గర మీరు వచ్చి చూడొచ్చు. దాన్ని పట్టుకోవటం, దీన్ని పట్టుకుంటేనే చాలు. దీని యొక్క పరిసరాల్లోకి వెళ్తే చాలు, దీని చుట్టూ ప్రదర్శన చేస్తే చాలు. ఇది కూడా ఇట్లా ఔషధుల్లో అత్యద్భుతమైన ఔషధం. ఇంకోటి మీరు ఇందాక తేజ్ పత్తా గురించి, దాల్చిన గురించి చెప్పిన, ఇది ఆల్ స్పైసెస్. యాక్చువల్గా ఇది వాడాల్సింది మీకు బిర్యానీకి అది వాడతాం. ఇది దొరకదు. మీరు చూడండి, వాసన చూస్తుంటే నలుపండి కొద్దిగా. ఇది ఆల్ స్పైసెస్. దీంట్లో లవంగం ఉంది, యాలక్ ఉంది, అన్ని స్పైసెస్ ఉంది. ఇది కూడా మీరు అన్నిట్లోనూ కషాయాలు గాను, ఈ బిర్యానీలు గాను ఆ విధంగా వాడుకోవచ్చు. 2 ఇది చూసారా, ఇవి ఇట్లాంటి చెట్లు మన దగ్గర వేలల్లో ఉన్నాయి. రోడ్డు కూడా మనకి ఉసిరికాయ కూడా ఎంత చక్కగా, ఒక మచ్చ కూడా లేకుండా. ఇలాంటివి మనకి ఒక రోడ్డు కూడా అట్లా. మీరు ఎక్కడ ఉంటున్నారంటే వాళ్ళు మేము ఉసిరికాయ వీధిలో ఉంటున్నాం అంటారు. ఉసిరికాయ వీధి పేరు. ఈ కాయ గురించి మీరు ఎంత చెప్పినా కూడా ఇది ఇమ్యూనిటీలో అత్యున్నతమైనది. ఇమ్యూనిటీ పవర్ఫుల్. లైక్ మనం ఏదైతే తిప్పతి గురించి చెప్పుకున్నాం, అమృతవల్లి గురించి, అలా ఇది కూడా అంత. దీన్ని కషాయమే కాకుండా మీరు దీన్ని కాయలతో ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసుకుని తీసుకోవటం. అట్లాగే బద్దలుగా మనం దేనికి ఇంతకుముందు వాడే పేర్లు కూడా ఇవన్నీ ఒక్కలు, ఇవన్నీ నవ్వుతూ ఉంటాం. అవన్నీ నవ్వులకుండా ఇది చాలా మంచిది. అలాగే దీన్ని జ్యూస్ చేస్తారు. మీరు జ్యూస్ 6 నెలల వరకు ఇది చేసుకుని పెట్టుకోవచ్చు. అట్లాగే ఊరగాయ పట్టినట్టుగా దీన్ని కూడా అది పెట్టుకోవచ్చు. అట్లాగే దీన్ని తేనెలో మగ్గించి దాన్ని అట్లా అద్భుతమైన. ఇది తీసుకున్న వాళ్ళకి ఇంకేం లేదు, శ్రవణ ప్రాస ఇవన్నీ వస్తున్నాయి. చూశారు కదా. తాంబూలం మనం రోజుకి ఆయుర్వేదం చెప్తుంది కానీ, చరికోడు సమితిగా చెప్పింది కానీ, రోజుకి 15 సార్లు తీసుకోమన్నారు. 15 సార్లు. దీని యొక్క అద్భుతమైంది. దీంట్లో మనకు వచ్చే కిళ్ళి అంటామే, అది తీసుకుంటే రోగాలు పాలవుతాం. దాంట్లో చెత్తా చెదారం అవుతారు. దీంట్లో జాజిపత్రి, మనం వాడాల్సిన కస్తూరి, ఇవన్నీ దాని పద్ధతి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మీరు తీసుకోగలిగితే ఇది ఒక భాష. ఎక్కడైనా సరే ఒక భాష చెప్పాలన్నా, ఎక్కడైనా ఒక మంచి కొత్త వేరే వాళ్ళని కలవాలన్నా ఇవి వేసుకోవటం వలన, అందువలన మీకు అందరి యొక్క పెదాలు అమ్మవార్ల పెదాలు, వాళ్ళ నోట్లో ఎప్పుడు లలితా త్రిపుర కానీ, కంచి కామాక్షి కానీ, మీరు ఎవరు చూసినా నోరు ఎప్పుడు పండి ఉంటుంది. ఎందుకని ఇది మీరు కూడా అలా రోజు మీకు నోరు ఎప్పుడు పండి ఉండాలని. దీని యొక్క ఉపయోగాలు మీకు బాడీకి సంబంధించిన అన్ని ఆర్గాన్స్ని బాగు చేస్తూ మీకు ఒక సుగంధం, మళ్ళా ఒక మంచి సుగంధం మాట్లాడి మన నోటికి ఎలాంటి జబ్బులు రాకుండా చేయగలిగారు. మనం ఇప్పుడు కిళ్ళీలు తిన్నారనుకోండి,
క్యాన్సర్ కూడా వస్తుంది. అవును. అందువల్ల ఇప్పుడు ఈ తాంబూలాలు చక్కగా మీరు ఏమి లేకపోయినా ఆకు కూడా తీసుకోవచ్చు కదా వచ్చే ఆకు కూడా మీరు ఏమి లేదు దీన్ని ఇలా ఆకు చివర్లు తుంచేయాలి. అట్లాగే ఎందుకు సార్ చెప్తాను. అట్లాగే ఈ ముందు కూడా ఇవి కూడా తీసేయాలి. తీసేసి ఇది ముదురు ఉన్నప్పుడు ఈయనలు ఇలా వచ్చేస్తాయి, అవి తీసేయాలి. దాంట్లో కొద్దిగా ఆ చెడు ఉంటుంది ఈ రెండు మొదట్లో. వీటిని చక్కగా ఇట్లా చేసుకుని ఈ విధంగా చేసుకుని దీంట్లో మీరు దానిమ్మ ఉండేది కదా, దానిమ్మ గింజలు వేసుకుని మీరు ఇలా తాంబూలంగా తీసేసుకోవచ్చు. అంతే. రోజుకి ఈ విధంగా 15 సార్లు తీసుకోమని చెప్పారంటారు. తక్కువే. అందువల్ల తాంబూలం అనేది మనం ఎవరి ఇంటికి వెళ్తుంటే తాంబూలం ఇస్తూ ఉంటాం. ఇంటికి వస్తే తాంబూలం ఇస్తాం, పెళ్లి చేస్తే తాంబూలంతో పెడతాం. దాంట్లో ఒక ఎండి ఖర్జూరు పెడతాం. అవును సార్, మీరు అక్కడ తింటుంటే నాకు ఇక్కడ వస్తుంది సార్ అరోమా చాలా. అది వైబ్రేషన్స్, అవును, తరంగాలు. అవును, దాంట్లో వచ్చే తరంగాలు ఇవన్నీ ఒక మంచి ఆలోచనలు రావడానికి దోహదపడతాయి. ఇవన్నీ మన ఋషులు ఎప్పుడో చెప్పారు, కాకపోతే మనకి మనం ఏంటంటే తించలేకపోయాం. ఈ చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కొద్దివి. అవును, చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. మనకి వ్యాధిరహిత సమాజం చేయడానికి ఇది ఒకటే మార్గం. ఇవన్నీ వనమూలికలు ఏదైతే ఔషధాలు చెప్పామో పెరట్లో దొరుకుతాయి అన్నీ కూడా, కానీ అవి తెలుసుకోవాలి. ఇది పునర్నవ, ఇది గానుగా, ఇది సదాపాకు, ఇది ఈ పేర్లు తెలుసుకుని వాటిని మనం వాడుకలోకి తీసుకొస్తే ఇవి ప్రాణ ప్రదాతలు, ఆరోగ్య ప్రదాతలు. అంటే ప్రాణాన్ని ఇచ్చేవి, ఆరోగ్యాన్ని కాపాడేవి, అనారోగ్యం వాళ్ళకి ఆరోగ్యాన్ని బాగు చేసేవి. అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని రక్షిస్తాయి. ప్రపంచానికి 2 ముప్పులు, ఆకలి, పొల్యూషన్, ఈ రెండింటిని కూడా రక్షిస్తాయి. అందుకని వీటిని మన వాళ్ళు కల్పవృక్షాలు అని పేర్లు పెట్టారు. అవును సార్. అంటే ఇప్పటి వరకు మన పెరటి రుచులు మాత్రమే చూసాము, కానీ ఇన్ని రకాల ఔషధ మొక్కలు మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు, శుభ్రంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మీరు అన్నట్టు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల. దీనికి పెద్ద ఖర్చు కాదు, అలానే పెద్ద సమయం కూడా మనం కేటాయించే అవసరం లేదు. ఇది హాస్పిటల్లో ఐసీయూలో ఉండి ఇక నేను తిరిగి రాలేను అని అనుకునేటప్పుడు వీటి గురించి ఇది ఉండి కూడా నేను ఉపయోగించుకోలేదు అనేది ఎంత బాధ ఉంటుంది. తన భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏడుస్తూ ఆ స్థితి ఆలోచిస్తే మనం ఇవి తప్పకుండా ఈ రోజు నుంచి వాడుకలోకి తీసుకురావాలి. దీని గురించి ప్రచారం చేయాలి. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అప్పుడు రైతు రారాజు అవుతాడు. ఇవన్నీ ఉంటే పెంచేది ఎవరు? రైతే కదా. రైతుకి ఇవన్నీ అవసరం లేదు కదా. మనం సబ్సిడీస్ అని మన ట్యాక్స్ అంతా అక్కడికే పోతుంది. వాళ్ళు ఉపయోగం లేకుండా ఉంది. మందులు అన్ని రకాలు. దీంతో పాటు ఇంకొక విషయం, వాకింగ్ అనేది మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ ఉంటే వీటి యొక్క బూస్ట్ చేస్తుంది అన్నమాట. దీని యొక్క అదే వాకింగ్ అనేది మనకి చాలా. ఇంకొకటి పనసాకు. కార్తీక మాసంలో మనం తినే ఆహారం ఈ ఇస్తరిగా చేసుకుని దీంట్లో తినమని. దీంట్లో అనేక ఔషధ గుణాలు. మీరు ఇంట్లో ఈ చెట్టు ఉందంటే మీకు ఐశ్వర్యం వచ్చినట్టే. ఈ చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. పనస పండు గురించి తెలుసు కానీ పనస పండు, పనస కాయ కూడా మనం బిర్యానీకి వాడతాము. ఇది చాలా అద్భుతమైంది. ఇది శుభసూచకం. దీంట్లో మన వేడి తగలంగానే దాంట్లో ఔషధ గుణాలు నానో పార్టికల్స్గా మనకి దాంట్లో కలుస్తాయి. అందువలన ఈ కార్తీక మాసంలో తప్పకుండా మీరు భోజనం చేయాలంటే పనసాకుల్లో భోజనం చేయాలి. అలాగే ఇంకొక అద్భుతమైంది, ఇది బ్రహ్మ కమలం. బ్రహ్మ కమలం మీరు చూసారు కదా. బ్రహ్మ కమలం దీని ఫ్లవర్. ఇది ఆ రణపాల కంటే 1000 టైమ్స్ ఇది అద్భుతమైన గుణాలు. ఎందుకంటే ఇది దొరకదు. అందువలన ఇది చాలా అరుదు. మన దగ్గర చాలా ఉంది. ఇది మీరు ఆరోగ్యానికి కషాయాల కింద బ్రహ్మ కమలం, అది దాని యొక్క సువాసన, వైబ్రేషన్స్, దాని పేరు పెట్టడమే బ్రహ్మ కమలం అనే పెట్టడంలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నది. ఇలాంటివి అనేకమైన ఔషధాలు ఉన్నాయి. ఇవి ఈరోజు ఇంతటితో ఈ
కార్యక్రమం పెరట్లో దొరికే వాటి గురించి చెప్పుకుంటూ కొన్ని ఇట్లాంటి స్పెషల్ కూడా ఉన్నాయని చెప్పుకోవడం. మీకు ఇవి వాడుకలోకి వస్తే ఇవి కూడా పెరట్లోకి వచ్చేస్తాయి. వాడుకలో రావడమే మెయిన్. అవును. ఓం శాంతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ సార్, చాలా చక్కగా ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మీ దగ్గర ఉండే ఔషధ మొక్కలు అన్నింటినీ పరిచయం చేశారు. ఈసారి అయితే ఈ ఎపిసోడ్లో చక్కగా ఔషధ మొక్కలు, వాటి ఆకుల నుంచి మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని ఎంత చక్కగా కాపాడుతాయి, అలానే ఈ కషాయంగా తీసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి దొరికే అందుబాటులో ఉండే ఆకును డెఫినెట్గా తీసుకుంటారు. సో తీసుకునేటప్పుడు మాత్రం కంటిన్యూగా కాకుండా 1 వీక్ గ్యాప్ ఇచ్చి తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే హ్యాపీగా పదిలంగా ఉంటుంది. అంతే కదా సార్? చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఈటీవీ ముందుకు వచ్చి ఈ ఔషధాల గురించి ఇంత ప్రయాస చేసి ప్రేక్షకులకు అందించాలనే ఈ సద్భావన అత్యద్భుతం. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చేసి ప్రజల్ని చైతన్యవంతులను చేసి అందరి యొక్క ఆయురారోగ్యాలని రక్షించే కార్యక్రమం మీరు చేస్తున్నందుకు ఇంకొకసారి ధన్యవాదాలు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇవాళ మన పెరట్ రుచులు కార్యక్రమంలో మన పెరట్లో పెంచుకున్న ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు, అవి మనం తీసుకోవడం వల్ల, ఆహారంగా తీసుకోవడం వల్ల ఏ విధంగా ఉపయోగపడతాయి, అలానే ఔషధంగా తీసుకోవడం వల్ల ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా ఇంట్లో పెంచుకునేందుకు ప్రయత్నించండి. చక్కగా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. మరి ఇది వాటి మన ఈటీవీ అభిరుచి పెరట్ రుచులు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరట్ రుచులు ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.